పెద్దపల్లి ప్రభుత్వ మాతా శిశువు ఆసుపత్రిలో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఇద్దరు గర్భిణీలకు వైద్యులు విజయవంతంగా అత్యవసర వైద్య సేవలు అందించారు. తల్లి బిడ్డల పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ నైపుణ్యం కలిగిన వైద్య బృందం సకాలంలో స్పందించి చికిత్స అందించడంతో వారు క్షేమంగా ఉన్నారని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె శ్రీధర్ తెలిపారు. పాలకుర్తి మండలానికి చెందిన గడ్డం అఖిల హరీష్ దంపతులు అత్యవసర పరిస్థితుల్లో మాతా శిశు ఆసుపత్రికి చేరుకున్నారు. అధిక రక్తపోటుతో పాటు డెలివరీ సమయంలో మాయ విడిపోవడంతో తల్లి బిడ్డ ఇద్దరు క్రిటికల్ పరిస్థితిలో ఉన్నారు. దీంతో వైద్యులు అత్యవసరంగా ఆపరేషన్ నిర్వహించారు. 30 వారాలకే జన్మనిచ్చిన శిశువు కేవలం 1 కేజీ 200 గ్రాముల బరువుతో ఉండగా ప్రత్యేక వైద్య పర్యవేక్షణలో చికిత్స అందించారు. ప్రస్తుతం తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని డాక్టర్ శ్రీధర్ తెలిపారు. అలాగే మరో పేషెంట్ శ్రావంతి కవల పిల్లలకు జన్మనిచ్చారని, శిశువులు సుమారు 1 కేజీ 400 గ్రాముల బరువుతో జన్మించారని చెప్పారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో అధిక ఖర్చుతో కూడుకున్న ఇలాంటి చికిత్సలను ప్రభుత్వ ఆసుపత్రిలో నైపుణ్యం కలిగిన వైద్యుల ఆధ్వర్యంలో అందిస్తున్నామని తెలిపారు. ఈ 2 కేసులను సవాలుగా తీసుకొని ప్రభుత్వం నుంచి సుమారు 50,000 నుంచి 60,000 వరకు ఖర్చు చేసి వైద్య సేవలు అందించామని డాక్టర్ శ్రీధర్ తెలిపారు. ఇదే చికిత్స కోసం కరీంనగర్ లేదా హైదరాబాద్కు వెళ్తే కనీసం 10 లక్షల వరకు ఖర్చయ్యే అవకాశం ఉండేదన్నారు. ప్రసవానికి సంబంధించిన ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా ప్రజలు ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిని సద్వినియోగం చేసుకోవాలని, అన్ని వేళలా నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఆసుపత్రి వైద్య బృందం సిద్ధంగా ఉంటుందని సూపరింటెండెంట్ డాక్టర్ కె శ్రీధర్ తెలిపారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కె శ్రీధర్ మాట్లాడుతున్నాను. ఈరోజు ఒక 2-3 విషయాలు మీతో పంచుకుందామని చెప్పి నేను మీడియా ముందుకు రావడం జరిగింది. దీంట్లో భాగంగా ఒక గడ్డం అఖిల అని వైఫ్ ఆఫ్ హరీష్, రెసిడెంట్ ఆఫ్ పాలకుర్తి పెద్దపల్లి, వీళ్ళు 13/7 డెలివరీ అయ్యారు. ఎమర్జెన్సీ సెక్షన్ చేయాల్సి వచ్చింది. అండ్ బేబీ పుట్టినప్పుడు ఓన్లీ 30 వీక్స్లో పుట్టింది. 30 వీక్స్లో ఎమర్జెన్సీ కాబట్టి చేయాల్సి వచ్చింది ఆపరేషన్. అది ఆమెకు బాగా హై బీపీ అండ్ మాయ విడిపోయి తల్లి అండ్ బిడ్డ ఇద్దరు క్రిటికల్ పరిస్థితిలో ఉన్నప్పుడు ఇమీడియట్గా డెలివరీ చేయాల్సిన క్రమంలో మనం డెలివరీ చేసి పాపను బయటికి తీయడం జరిగింది. పాప పుట్టినప్పుడు ఓన్లీ 1.2 కేజీస్ మాత్రమే పుట్టింది. అండ్ 1.2 కేజీస్లో మనం ఈ పేషెంట్ని దాదాపు 17 రోజులు 37 రోజులు మనం ఇక్కడ అడ్మిషన్ చేసి రకరకాల ఇంజెక్షన్స్ అండ్ మా పీడియాట్రిషియన్ బృందం డాక్టర్ ఉదయ్, డాక్టర్ రవీందర్, డాక్టర్ అజయ్ అండ్ మిగతా పీడియాట్రిషియన్స్ అందరూ బాగా శ్రమించి 37 రోజులు పేషెంట్ మంచి కాపాడి ఈ పేషెంట్ కోసం ఒక దాదాపు 50,000 రూపాయలు ఖర్చు కూడా పెట్టడం జరిగింది. ఈరోజు సక్సెస్ఫుల్గా డిశ్చార్జ్ చేస్తున్నాము. పాప వెయిట్ పెరిగింది అండ్ పాప కూడా మంచి పాలు తాగుతుంది అండ్ బాగుంది పేషెంట్. 1.5 kg. ఒక పేషెంట్ శ్రవంతి అని ట్విన్స్ పేషెంట్, ఇద్దరు కవల పిల్లలు జన్మించింది. ఇది పెద్దపల్లి ప్రైవేట్ హాస్పిటల్లో జన్మించడం జరిగింది. వీళ్ళు కూడా 1.4 కేజీ అండ్ 1.4 కేజీ పుట్టడం జరిగింది పాపలు. సో బయటకు వెళ్తే వాళ్ళు చాలా ఖర్చుతో కూడుకునే వ్యవహారం కాబట్టి వీళ్ళు ఇమీడియట్గా అక్కడ గైనకాలజిస్ట్ మనకి ఇన్ఫర్మేషన్ వేయడంతో ఇక్కడ అడ్మిషన్ చేసుకున్నాం. దీన్ని అవుట్బార్న్ కేసు అంటారు. అండ్ ఇది కూడా దాదాపు ఒక 17 రోజుల శ్రమ తర్వాత, ట్రీట్మెంట్ తర్వాత నైపుణ్యం కలిగిన డాక్టర్స్ అండ్ నర్సింగ్ స్టాఫ్, ఎఫిషియెంట్ నర్సింగ్ స్టాఫ్ అండ్ ఎసెన్సివ్ ప్రికాషన్స్ అన్నీ తీసుకొని స్టెరైల్ ప్రికాషన్స్, ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడి బేబీస్ని ఈరోజు డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఈ 2 కేసెస్ కూడా మనం బాగా ఛాలెంజింగ్గా తీసుకొని చేయడం జరిగింది. అండ్ వీటికి రెండింటికి కూడా మనం గవర్నమెంట్ నుంచి ఒక 50,000 ఖర్చు పెట్టుకొని వీళ్ళకి సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ చేసాం. ఈ 2 కూడా మన ఏదైనా కరీంనగర్ కానీ హైదరాబాద్ కానీ కార్పొరేట్ హాస్పిటల్స్ పోయినట్టయితే దాదాపుగా ఇండివిజువల్గా ఒక 10 లక్షల రూపాయలు ఛార్జ్ చేసేవాళ్ళు. 37 రోజుల ట్రీట్మెంట్ అంటే సామాన్యం కాదు. సో ఇట్లాంటి ఫెసిలిటీస్ ఉన్న ఎసెన్సీ మనకు ఉంది కాబట్టి ఈ డెలివరీ ఇక్కడైనా బయటైనా కూడా మేము ఈ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాము. సో ఈ సర్వీసెస్ బాగా వినియోగించుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సందర్భంగా మా పీడియాట్రిషియన్స్ బృందానికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అంటే 37 రోజులలో అందరూ ఆల్మోస్ట్ పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్లో ఉన్న అందరు డాక్టర్స్ వాళ్ళ క్రమం బట్టి వాళ్ళు డ్యూటీస్ చేశారు. అందరి ఇన్వాల్వ్మెంట్ ఉంది ఎస్పెషల్గా. ఓకే. అండ్ దాదాపు 5-6 పీడియాట్రిషియన్స్ ఉన్నారు మాకు. సో వీళ్ళందరూ నిరంతరమైన కృషితో మీరు సక్సెస్ఫుల్గా డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఓకే. ఇప్పుడు మనం నిన్న ఒక టోటల్ హిప్ రిప్లేస్మెంట్ అనే సర్జరీ చేసాము, ఆర్థోపెడిక్ సర్జరీ. తుంటి ఎముక కంప్లీట్గా, తుంటి జాయింట్ అనేది కంప్లీట్గా మార్చడం జరిగింది. అండ్ ఈ మధ్యలోనే మనం ఒక 50,000 ప్లేట్లెట్స్ ఈ సీజన్లో కొంచెం తగ్గుతున్నాయి.
నిండు గర్భిణి మన దగ్గరకు వచ్చినప్పుడు 50,000 ప్లేట్లెట్స్లో రిస్క్ తీసుకొని కరీంనగర్ పంపించకుండా ఇక్కడే డెలివరీ చేసాం. అండ్ పేషెంట్ బాగుంది అండ్ పాప కూడా బాగుంది. అండ్ ఇంకొక పేషెంట్కి 70,000 ప్లేట్లెట్స్తో చేసాం. సో ఎలాంటి హై రిస్క్ కేసెస్ అయినా మనం కరీంనగర్ ప్రిఫర్ చేయకుండా వీలున్నంత మటుకు ఇక్కడ వైద్యం చేద్దామని ప్రయత్నం చేస్తున్నాం. సో ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా మీరు ఉపయోగించుకోగలరని పెద్దపల్లి ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్లేట్లెట్స్ ఎక్కించే సదుపాయం ఎక్కించే సదుపాయం అంటే మనం ప్లేట్లెట్స్ తీసుకొచ్చుకున్నట్టు అంటే మనం ఇక్కడ ఎక్కించి రెండో తారీఖు మాకు ఇద్దరు కౌల పిల్లలు పుట్టడం జరిగింది. సో వాళ్ళకి కొంచెం హెల్త్ ఇష్యూస్ ప్రాబ్లం వలన ఇక్కడ ఎస్ఎన్సీయూలో జాయిన్ చేయించడం జరిగింది. సో ఆ రోజు నుండి కూడా ఈరోజు మేము డిశ్చార్జ్ కాబోతున్నాము. ఈ రోజు వరకు కూడా ఉన్నటువంటి స్టాఫ్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి మంచి వైద్యాన్ని అందించారు. ఉన్నటువంటి స్టాఫ్ కూడా మంచి కేరింగ్ తీసుకొని చాలా బాగా చూసుకున్నారు పిల్లలకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఇంతవరకు కూడా ఇప్పటి జాయిన్ చేయించినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళు చూస్తున్నారు. ప్రాబ్లం ఏం లేదు. మేము వచ్చింది కొంచెం సీరియస్ కండిషన్లోనే వచ్చినాం కానీ మాకు మంచి వైద్యాన్ని అందించి పిల్లల్ని మంచి ఆరోగ్యంగా మాకు అందించడం జరిగింది. నా పేరు హరీష్. జూలై 13కి దీనికి చాలా సీరియస్ అయినా నాకు అయ్యింది, బ్లీడింగ్ అయ్యింది. సో ఆ రోజు ఎమర్జెన్సీ వచ్చాము సార్. వచ్చి చూసాము చాలా సీరియస్ ఉన్నారు. మరి వచ్చి డాక్టర్స్ అంటే ఇప్పుడు షుగర్ సార్ అండి కొంచెం ధైర్యం చెప్పి సార్ పర్లేదు నేను చూసుకుంటాను, టెన్షన్ పడకండి అని చెప్పేసి ఆపరేషన్ చేసి బేబీని జరిగింది. బేబీ కండిషన్ బాగా సీరియస్ ఉంది. సార్ దగ్గర నుండి కేర్ తీసుకొని డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ వాళ్ళందరూ చాలా కేర్ తీసుకొని 5 days 1 week దాకా 24 hours సర్వీస్ ఇచ్చి బేబీని క్యూర్ చేశారు. బేబీ వెయిట్ పెరిగింది, కొంచెం హెల్దీ ఉంది. చాలా హార్డ్ వర్క్ చేశారు. ప్రైవేట్ హాస్పిటల్ కంటే ఎక్కువ చేశారు. శ్రీనివాస్ గారికి థ్యాంక్స్.